బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని ఈ నోటీసులో స్పష్టం చేశారు. ఆయన వయసు దృష్ట్యా పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదని, హైదరాబాద్ పరిధిలో కేసీఆర్ కు అనుకూలంగా ఉన్న ప్రదేశానికి వచ్చి విచారిస్తామని అన్నారు. ఇప్పటికే ఈ కేసులో ఇటీవల మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ తో పాటు మాజీ ఎంపీ సంతోష్ రావు కూడా సిట్ విచారించింది. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా రామకృష్ణ అందిస్తారు. శ్రేయ వర్మ ఏదైతే మనం చెప్పినట్లుగానే ఈ రోజు సిట్ నోటీసులు జారీ చేస్తుందని చెప్పాము. ఖచ్చితంగా ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఏదైతే సిట్ ఎక్కడ వాళ్ళు చెప్పినటువంటి ప్లేస్ హైదరాబాద్ సిటీలో ఎక్కడికైనా వచ్చి విచారిస్తాము. కొంత వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా కేసీఆర్ కి వెసులుబాటు ఇచ్చాడని చెప్పుకోవచ్చు. సంబంధించి రేపు నందినగర్ లో ఆయన స్వగ్రహం ఇంటి దగ్గరే దీనికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఇప్పటికే దీనికి సంబంధించి మాజీ మంత్రులు కేటీఆర్ కావచ్చు, లేదంటే హరీష్ వీళ్ళని కొంత డేటా అయితే స్వీకరించినట్టుగా కూడా తెలుస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఏదైతే భుజంగరావు, దీని ప్రణీత్ రావు, ఏదైతే ఎస్ఐబి చీఫ్ ఉన్నటువంటి ప్రభాకర్ రావు వీళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని కూడా బేస్ చేసుకుని ముఖ్యమంత్రి పాత్ర ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఏ విధంగా ఉంటుంది ఏంటని పలు కీలక అంశాలైతే దీనికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. దీని తర్వాత ఏదైతే ఒక ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయాలని సిట్ భావిస్తున్న నేపథ్యంలో సిట్ కొంత దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి జూన్ తర్వాత ఏదైతే విదేశాల నుంచి వచ్చినటువంటి ఎస్ఐబి చీఫ్ గా ఉన్న ప్రభాకర్ తర్వాత ఇంతవరకు ఛార్జ్ షీట్ చేయలేదు. ఖచ్చితంగా ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని భావిస్తున్నాయి. దానికి సంబంధించి ఏదైతే ఈ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు వచ్చిందని చెప్పుకోవచ్చు. సో కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. శ్రేయ వర్మ. థ్యాంక్ యూ రామకృష్ణ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.